ఎవ్రీవన్, నా పేరు వచ్చేసి అంజలి. నా ప్రొఫెషన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ అనమాట. ఈరోజు మనం మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి జనరల్గా అందరిలో కామన్గా ప్రతి ఇంట్లో ఉండే సమస్యనేనమాట ఇది. ప్రతి ఇంట్లో మన పెద్దవాళ్ళ చూసే సమస్య ఇది, మోకాల నొప్పులు అనమాట. అసలు మోకాల నొప్పులకి ఫిజియోథెరపీ వల్ల ఉపయోగం ఉంటుందా, అసలు ఉండదా? మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల లాభాలా లేకపోతే నష్టాలా అనేది తెలుసుకుందాం అనమాట. జనరల్గా మోకాల నొప్పులు అనేది 4 స్టేజెస్లో ఉంటాయన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో వరకు ఉంటుంది అనమాట. అసలు మోకాల నొప్పుల సమస్యలు దేనివల్ల వస్తాయి? అసలు మోకాల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా ప్రధానమైన కారణం చూసుకుంటే మోకాల నొప్పులు రావడానికి ఏజ్ అనేది ఒక ముఖ్యమైన కారణం అనమాట. జనరల్గా కొంతమందికి 40s, 50s తర్వాత మోకాల నొప్పులు రావడం అనేది సహజం. కానీ కొంతమందిలో ముందుగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వల్ల, అంటే ఎక్కువ గంటలు నిల్చోవడం వల్ల, ఎక్కువ గంటలు వాళ్ళు రెస్ట్ లేకుండా కంటిన్యూస్ అవర్స్లో కొంతమంది వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. అంటే స్టాండింగ్ ఆక్యుపేషన్ ఎక్కువ అవర్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వేరే రకాల సమస్యలు, అంటే కాళ్ళకు ఏదైనా డిఫార్మిటీస్ ఉండడం వల్ల, ఒకే సైడ్ ఎక్కువ ప్రెషర్ పడడం, ఇంకో సైడ్ ప్రెషర్ తక్కువ పడడం వల్ల కూడా మోకాల నొప్పుల సమస్యలు అనేది వస్తుంటాయి అన్నమాట. కొంతమందిలో పోస్చర్, అంటే వాళ్ళ యొక్క నడవడిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా తొందరగా మోకాల నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ముఖ్యంగా ఈ ఫిజియోథెరపీ వల్ల మోకాల నొప్పులకి ఎలాంటి లాభాలు ఉంటాయి? అసలు ఎప్పుడైతే మోకాల నొప్పులు అనేది స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ ఫిజియోథెరపీ దగ్గరికి మీరు వచ్చినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్గా వాళ్ళకి గుజ్జు అనేది లోపల ఎక్కువగా డ్యామేజ్ అనేది కాదనమాట. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి మనం దాన్ని అరికట్టగలుగుతాం అనమాట. ఇనిషియల్ స్టేజ్లో ఏం చేయాలి వాళ్ళకి అంటే, జనరల్గా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి స్టేజ్ 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, వాళ్ళ సింటమ్స్ని బట్టి అవసరం ఉంటే ఎక్స్రే చూసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో కనుక్కొని దాన్ని బట్టి మనము ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది డిజైన్ చేస్తారు అనమాట. వాళ్ళకి స్టార్టింగ్లో నొప్పి తగ్గించడానికి రకరకాల మిషన్స్ వాడి నొప్పి తగ్గించిన తర్వాత ఒకసారి ఎక్సర్సైజ్లు అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. రకరకాల ఎక్సర్సైజులు చేయించి వాళ్ళకి ఇంట్లో ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకుంటే మోకాల నొప్పులు కంట్రోల్లో ఉంటాయి అంటే, మనం పుట్టినప్పుడు వచ్చిన గుజ్జు అనేది మనం చనిపోయేంత వరకు అంతే ఉంటుంది. అంటే మన బాడీలో మళ్ళీ గుజ్జు తయారయ్యే అవకాశాలు ఉండవు. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఆ మందులు వాడదాము, ఈ ఇంజక్షన్లు ఇప్పించుకుందాము, ఇంకా రకరకాల నాటు మందులు తింటుంటారు, రకరకాలు చేస్తుంటారు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఏ డాక్టర్ అయినా కూడా మీకు ఇచ్చేది నొప్పికి సంబంధించిన పెయిన్ కిల్లర్సే ఇస్తారు తప్ప, గుజ్జు అనేది కంప్లీట్గా మన బాడీలో ఒకసారి డ్యామేజ్ అయ్యింది అంటే మళ్ళీ అది రీప్లేస్ కావడానికి మన బాడీలో అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు 4th స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఇంకా ఏం చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి మోకాల సర్జరీ అనేది చేస్తారనమాట. రీప్లేస్మెంట్ అనేది చేస్తారు జనరల్గా. సో ఎప్పుడైతే స్టేజ్ 1లో 2లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ దగ్గరికి వచ్చి మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఇంట్లో ప్రాపర్గా రోజు ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటే స్టేజ్ 3కి వెళ్ళకుండా, స్టేజ్ 3, 4కి వెళ్ళకుండా, అసలు ఆపరేటెడ్ స్టేజ్ వరకు వెళ్ళకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. మోకాల నొప్పి వాళ్ళకి ఫిజియోథెరపీ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్న గుజ్జుకి రక్త ప్రసరణ సరిగ్గా అవుతుంది. దాని తర్వాత స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు 2కి వెళ్ళకుండా, 2లో ఉన్న వాళ్ళు 3కి వెళ్ళకుండా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కూడా కాపాడొచ్చు అన్నమాట. సో మొత్తానికి చూసుకుంటే ఫిజియోథెరపీ వల్ల మోకాల నొప్పుల వాళ్ళకి చాలా లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు. నష్టాలు అంటే ఎప్పుడు ఉంటుంది అంటే, జనరల్గా ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే మోకాల నొప్పుల వాళ్ళు వస్తారో వాళ్ళు నొప్పి ఉన్నంత కాలం మాత్రమే దాన్ని ఫోకస్ చేస్తారు. ఉన్నన్ని రోజులు మాత్రమే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఎక్సర్సైజులు చేస్తారు. ఒక్కసారి వాళ్ళు ఇంటికి వెళ్ళిండ్రు అంటే అసలు ప్రాపర్గా ఎక్సర్సైజులు చెయ్యరు. నొప్పి తగ్గింది అంటే అసలు ఎక్సర్సైజ్ అనేది మర్చిపోతారు. దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకసారి నొప్పి వచ్చింది, అది తగ్గింది అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిర్రు అంటే ప్రతిరోజు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఆ కాలు చుట్టూ ఉన్న కండరాలు, అక్కడ ఉన్న లెగమెంట్స్, ఆ తర్వాత ఆ గుజ్జు అన్ని బలంగా తయారై మళ్ళీ నొప్పి రాకుండా, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
సో ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్నా కూడా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనమాట. తర్వాత కూడా వాళ్ళు ఇంట్లో వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఓన్లీ ట్రీట్మెంట్ చేయించుకున్నన్ని రోజులు మాత్రమే ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చేయకపోతే మీకు ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ ద్వారా ఒక రోజులో తగ్గిపోయేది 2 రోజుల్లో తగ్గిపోయేది కాదు మోకాళ్ళ నొప్పి సమస్యలు అనేది. ఎప్పుడు రోజు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ.